ఈ మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు అంటే ఫాల్ ఆర్మీ వామ్ అంటారు. ఈ కత్తెర పురుగు పెద్ద సమస్యగా తయారైంది. ఈ కత్తెర పురుగు మనకి పంటని ఏ విధంగా నాశనం చేస్తుందంటే 3 దశల్లో లార్వాల దశల్లో నాశనం చేస్తుంది. మొదటి దశలో ఇది ఆకులపై గోకి రంధ్రాలు ఏర్పరుస్తుంది. రెండవ దశ లార్వా, మూడవ దశ లార్వా ఆకు సుడులలో చేరి పత్రాన్ని, పత్రహరితాన్ని బాగా గోకి అందులో దాని ఫీకల్ అవి కూడా వేసి ఎల్లో రంగులో అవి కనిపిస్తుంటాయి మనకి, అది విడిచిపెట్టిన పదార్థము. ఆకులన్నీ రంధ్రాలతో కనిపిస్తుంటాయి. ఈ విధంగా మనకి ఈ 30% దిగుబడుల దాకా ఈ కత్తెర పురుగు వల్ల తగ్గుతుంది. కాబట్టి ఈ కత్తెర పురుగు నివారణకి మనము ఉధృతి ఎక్కువైనప్పుడు ఏం చేయాలంటే, ఉధృతి ఎక్కువైనప్పుడు 30% దిగుబడులు తగ్గుతాయి. కాబట్టి ఈ కత్తెర పురుగు నివారణకి నేను ముందుగా చెప్పినట్టు విత్తన శుద్ధి చేసుకుంటే కొద్దిగా కత్తెర పురుగు రావడం తగ్గుతుంది. ఆ తర్వాత తొలి దశలో వేప నూనె అంటే అజాడిరక్టిన్ 1500 ppm 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. దీని తర్వాత పంట 20-25 రోజుల దశలో పురుగు ఉధృతిని గమనించినట్లయితే స్పైనటోరం అనే మందుని 0.5 ml లేదా క్లోరాంట్లోనిరిప్రోర్ అనే మందుని 0.4 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్టయితే కత్తెర పురుగుని పూర్తిగా నివారించుకోవచ్చు.